హాయ్ హలో వెల్కమ్ టు నేనే సాయి. ఊటీ హాస్టలర్ దగ్గర నుండి కూనూరు స్టార్ట్ అవుతున్నా. కూనూరులో ద బర్డ్ హౌస్ అని హాస్టల్ ఉంటే అది బుక్ చేసుకున్నా. డైరెక్ట్ అక్కడికే వెళ్తున్నా. ఈ ఊటీ హాస్టలర్కి వచ్చే దారిలో లాస్ట్ ఒక 1 కిలోమీటర్ అట్లా చాలా చిన్నగా ఉంటుందని చెప్పినా కదా, సో ఇదే ఆ రోడ్. బైక్ అయితే ఏం కాదు కానీ కార్ అయితే కొంచెం టైట్ ఉంటుంది రోడ్లో. ఇన్ కేస్ ప్రీవియస్ వీడియో మిస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కూర్గ్ హాస్టల్లో ఉన్నంత వైబ్ అయితే ఎక్కడ లేదు. మెయిన్లీ ఇక్కడ ప్లే ఏరియా కానీ లేదా యాక్టివిటీ ఏరియా లాగా ఏం లేదు. అట్లేమన్నా ఉంటే అందరు అక్కడే గ్యాదర్ అవుతారు, ఎవరొకరు కలుస్తారు, మాట్లాడనీకి ఉంటుంది. సో మెయిన్లీ అదే మిస్సింగ్ అనిపించింది ఇక్కడ. చూద్దాం నెక్స్ట్ కూనూరులో ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. A few minutes later. నేను తీసుకున్న హాస్టల్ కూనూరు మెయిన్ సెంటర్ నుండి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. సో బర్డ్ హౌస్కి రీచ్ అయిపోయినాం. గేట్ ఓపెన్ చేయడానికి ఎవరు లేనట్టున్నారు. మనమే తీసుకొని లోపలికి పోదాం. 12 seconds later. ఇదే బర్డ్ హౌస్ హాస్టల్. ప్లేస్ చిన్నగా ఉన్న క్యూట్గా ఉంది. ప్రాపర్టీ అంతా బయట ప్లాంట్స్తో బాగా డెకరేట్ చేసినారు. స్టే అయితే క్రేజీ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా, తర్వాత లోపలికి పోదాం. ఇక్కడ నుంచి మొత్తం కూనూరు చూడొచ్చు. హౌసెస్, వెనకాల టీ ప్లాంటేషన్స్, వెనకాల మౌంటైన్స్. చాలా బాగుంది వ్యూ. బయట వరండాలో కూర్చోవచ్చు. అండ్ క్యాంప్ ఫైర్ సెటప్ ఉంది. ఇన్ కేస్ వర్షం పడకపోతే నైట్ క్యాంప్ ఫైర్ వేస్తారు. ఊటీ స్టేలో క్యాంప్ ఫైర్ ఉన్న ఒక్కరోజు కూడా వేయలేదు, ఎందుకంటే నేనున్న 3 days కూడా కంటిన్యూస్ వర్షమే ఉండే. ప్లేస్ చాలా బాగుంది. అంత ట్రీస్, బాగా డెకరేట్ చేసినారు. వుడెన్ ఆర్ట్, ఐరన్ బోల్ట్ స్పేర్ పార్ట్స్తో గిటార్ చేస్తారు. ఇది రిసెప్షన్. ఈ బోర్డు బాగుంది యాక్చువల్లీ, మంచి డ్రా చేసినారు. రూల్స్, టైమింగ్స్, అండ్ ఇక్కడ నుంచి ఏమేమి వెళ్ళొచ్చు, వైఫై పాస్వర్డ్, కిచెన్ టైమింగ్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ. అండ్ స్టేలో పెట్టి కూడా ఉంది, మాయా దీని పేరు. అది దాని స్టే. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా. ఇది ఒక మిక్స్డ్ డోమ్, ఇది ఒక మిక్స్డ్ డోమ్.
అండ్ ఈ డైనింగ్ రూమ్ పక్కన ఫీమేల్ డోమ్. సో ఇది నేను ఉంటున్న డోమ్. Six beds, 6 lockers and washroom and natural light ceiling. స్టే అయితే చాలా నీట్గా ఉంది అండ్ చాలా కలర్ఫుల్ ఉంది అండ్ వ్యూస్ అయితే అమేజింగ్ ఉన్నాయి. ఎంతసేపు అని కూర్చోవచ్చు ఇక్కడ వ్యూస్ చూసుకుంటూ. ఇక్కడ ఇన్ హౌస్ కిచెన్ ఉంది కానీ ప్రెజెంట్ అయితే కుక్ లేడంట, సో ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది బయట నుండి. అండ్ స్విగ్గీ జొమాటో ఉన్నాయి ఇక్కడ అండ్ వైఫై కనెక్షన్ బాగానే ఉంది. అండ్ వెదర్ చూసుకున్నట్టయితే ఊటీ కంటే కొంచెం తక్కువ చల్లగానే ఉంది. ఊటీలో మస్తు చల్లగా ఉండే, ఇక్కడ చాలా బెటర్. ఇక్కడ సిగ్నల్ కూడా బాగానే వస్తుంది, 5G వస్తుంది. సో బర్డ్ హౌస్లో చెక్ ఇన్ చేసేసరికి ఆఫ్టర్నూన్ 1 అట్లా అయింది. సో నా ఆఫీస్ లాగిన్ టైం అది. నిన్నంతా కూడా వర్క్ చేసుకుంటూ స్టేలోనే ఉన్నా. ఈరోజు ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయిపోయినా. నా స్టే దగ్గర నుండి 20 minutes చూపిస్తుంది మ్యాప్లో. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. రోడ్ అయితే చాలా బాగుంది. వ్యూ పాయింట్ ఎట్లుంటుందో కానీ వెళ్ళే దారిలో వ్యూస్ మాత్రం అమేజింగ్ ఉన్నాయి. ఎవ్రీ 2 minutesకి ఒక దగ్గర ఆగుతూనే ఉన్నా, అంత బాగున్నాయి. అసలు మజా వస్తుంది బైక్ రైడ్ ఇక్కడ. డాల్ఫిన్స్ నోస్కి రీచ్ అయిపోయినా. 1 week ఆల్మోస్ట్ నేను కూర్గ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు వర్షం పడుతూనే ఉంది. ఓన్లీ ఈ రోజే వర్షం పడట్లే. అండ్ నేను వచ్చేటప్పుడు అదే అనిపిస్తుంది, ఏదో ఏదో తక్కువైన ఫీలింగ్ వస్తుంది రోజు వర్షంలో తిరిగి తిరిగి ఈరోజు లేకపోయేసరికి. మొత్తం ఫాగే ఉంది, ఏం కనిపిస్తలేదు అసలు. కొంచెమన్నా ఎండ్ ఉంటేనే ఇక్కడికి రావడం బెటర్, లేదంటే దారిలో వ్యూస్ ఎంజాయ్ చేసి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇంకా చేయనికి ఏం లేదు, సో రిటర్న్ అయిపోతున్నా. రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో ఇంకా ఎక్కువ ఫాగ్ ఉండే, అందుకే రోడ్ సైడ్కి మళ్ళీ ఆగిన జరసేపు. సో వెళ్తుంటే నాకు ఒక కాల్ వచ్చింది, సో సైడ్కి ఆగిన. అండ్ అప్పుడు మ్యాప్లో చూస్తే ఇక్కడ ఏదో వ్యూ పాయింట్ లాగా చూపిస్తుంది. ఇటు సైడ్ చూస్తే మాత్రం సూపర్ మార్కెట్ అండ్ రెస్టారెంట్ అని ఉంది. పైకి వెళ్ళడానికైతే స్టెప్స్ ఉన్నాయి, సో వెళ్ళి చూసొద్దాం, ఏముందో తెలుస్తుంది.
దారిలో వచ్చేటప్పుడు ఎట్లయితే వ్యూ ఉండేనో సేమ్ వ్యూ ఉంది ఇక్కడ నుండి కూడా. బైక్ చైన్ కొంచెం సౌండ్ వస్తుంది. నేనేమో చైన్ స్ప్రే కానీ ఏం క్యారీ చేయట్లేదు. సో చైన్కి ఆయిల్ కానీ స్ప్రే కానీ కొట్టిద్దామని మ్యాప్లో ఒక మెకానిక్ షాప్ చూసిన. ఈ షాప్ అయితే క్రేజీ లొకేషన్లో ఉంది. మెయిన్ రోడ్ నుండి బాగా కిందికి దిగి రావాలి. సో బైక్ చైన్కి ఆయిల్ వేయించుకొని అక్కడ నుంచి ఒక కెఫేకి వెళ్దాం అనుకున్నా, చెరీ బెరీ. సో నేను ఉంటున్న స్టే దగ్గర అడిగిన. సో వాళ్ళు చెప్పినారు ఇక్కడ కెఫేస్ ఫేమస్ అని, చాలా మంచి మంచి కెఫేస్ ఉన్నాయని. సో దాంట్లో ఒకటి చెరీ బెరీ కెఫే. సో అక్కడికి వెళ్తుంటే దారిలో ఈ సిమ్స్ పార్క్ అని కనిపించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. చాలా పెద్దగా ఉంది పార్క్, టైం పట్టేటట్టుంది. సో ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోదాం. ఊటీలో కానీ కూనూరులో కానీ మేజర్గా ఉండే ప్లేసెస్ అయితే వ్యూ పాయింట్స్ అండ్ ఇట్లాంటి గార్డెన్స్. సో ఊటీలో ఏంటంటే నేను ఆల్రెడీ బొటానికల్ గార్డెన్ చూసేసిన అండ్ చాలా ఉన్నాయి ఊటీలో. రోజ్ గార్డెన్ అని, గోల్డెన్ రోజ్ గార్డెన్ అని, ఇట్లా చాలా ఉన్నాయి. ఆల్రెడీ నేను ఊటీలో చూసేసిన కాబట్టి వెళ్ళలేదు ఊటీలో ఉన్నప్పుడు. అండ్ కూనూరు ఇదే ఫస్ట్ టైం రావడం. సో అట్లీస్ట్ ఒక్క పార్క్ అన్నా చూద్దామని చెప్పి వచ్చిన. చాలా బాగుంది. మధ్య నుంచి నడుచుకుంటూ వస్తుంటే మొత్తం అంతా ట్రీస్తో కవర్డ్ ఉంది అండ్ మధ్య మధ్యలో కొంచెం సన్లైట్ పడుతుంది. చాలా బాగుంది. ఈ పార్క్లో బోటింగ్ కూడా ఉంది. ఓన్లీ పెడల్ బోట్స్ ఉన్నాయి అండ్ చాలా చిన్న లేక్ ఉంది ఇక్కడ. సో ఆల్రెడీ వయనాడులో చేసేసినాం బోటింగ్, మొన్ననే కదా చేసింది. సో ఇప్పుడు ఏం చేయట్లేదు. కిడ్స్ ప్లే ఏరియా ఉంది, కొంచెం పెద్దగానే ఉంది, పిల్లలకైతే టైంపాస్ అవుతుంది. నాకైతే ఈ ప్లేస్ అంతా కాసేం అనిపించలేదు. నార్మల్ ట్రీస్ ఉన్నాయి అండ్ ఫ్లవర్స్ కూడా పెద్దగా ఏం లేదు. అండ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. పిల్లలు ఆడుకోనికి అయితే మంచిగా ఉంది. బోటింగ్ కానీ ప్లే ఏరియా కానీ. సో పెద్దోళ్ళకైతే పెద్ద చూడడానికి ఏం లేదు. ఇన్ కేస్ ఇట్లా గార్డెన్స్ ఏమన్నా చూడాలనుకుంటే ఊటీలో చూసేయండి. ఊటీలో అయితే చాలా బాగున్నాయి. ఎంజాయ్ సిమ్స్ పార్క్. ఎంజాయ్ చేయడానికైతే ఏం లేదు ఇక్కడ. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు, పెద్దోళ్ళు ఏం చేయలేరు, ఖాళీ వాకింగ్ చేసి వెళ్ళిపోవాల్సిందే. మొత్తం పార్క్లో ఇది ఒక్కటే బాగా నచ్చింది నాకు. అందుకే పోయేటప్పుడు కూడా దీంట్లో నుంచి పోతున్నాం. మళ్ళీ అమ్మా వాకింగ్ చేసి బాగా అలసిపోయినా. ఇంకా డైరెక్ట్ లంచ్కి చెరీ బెర్రీ కెఫేకి వెళ్దాం. లెట్స్ గో.